గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ గురించి చెప్పుకుందాం. ఈ రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వరకు మనం చెప్పుకుందాం. ఇంకా ఈ నైట్రోమీథన్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఇచ్చాడనమాట. ద ఫాలోయింగ్ రూల్స్ ఆర్ అప్లైడ్ వైల్ రైటింగ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. అంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాయడానికి. అంటే ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో కూడా ఏ స్ట్రక్చర్ చాలా స్టేబుల్ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్ చాలా అన్స్టేబుల్ స్ట్రక్చర్. అంటే స్టేబుల్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ కలిగి ఉంటుంది, అంటే ఎక్కువ అమౌంట్ ఉంటుంది అన్నమాట. అంటే ఉన్నటువంటి అన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఒకటి 60% ఉంటే ఇంకోటి 20% ఉండొచ్చు, ఇంకోటి 10% ఉండొచ్చు, అలా అన్నమాట. పర్సంటేజెస్ ఉంటాయి. పర్సంటేజ్ అనేసి మనం చెప్పలేము, కానీ స్టెబిలిటీ అంటే ఒక స్ట్రక్చర్ చాలా స్టేబుల్గా అయి ఉండొచ్చు, అంటే దాని కంట్రిబ్యూషన్ ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటుంది ఆర్ జస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది అన్నమాట. ఏ స్ట్రక్చర్ చాలా స్టేబుల్గా ఉంటుంది, ఏ స్ట్రక్చర్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది, అంటే కంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది అనేది మనం ఈ రూల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ప్లస్ మనకి ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇక్కడ మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఏం కలిగి ఉంటాయంటే, ఒకటి ఫస్ట్ ఏంటంటే ద సేమ్ పొజిషన్స్ ఆఫ్ న్యూక్లియై. అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఇక్కడ పైన ఇక్కడ ఈ రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. నైట్రోమీథన్కి ఈ రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ నైట్రోమీథన్కి ఉంది. అలా మనం ఏ పాసిబుల్ స్ట్రక్చర్కైనా మనం రాయొచ్చు అనమాట. అంటే ఏ స్ట్రక్చర్కైనా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అయితే వాటికి మనం రాయొచ్చు అనమాట. అక్కడ మనకి ఏమంటున్నాడు, ఫస్ట్ పాయింట్ ద సేమ్ పొజిషన్స్ ఆఫ్ న్యూక్లియై. అంటే అక్కడ యాటమ్స్ వాటి పొజిషన్స్లో అవే ఉంటాయి. ఓన్లీ ఇక్కడ ఈ యాటమ్స్ దేని యాటమ్స్ దాని దగ్గరే ఉంటాయి. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. అంటే ఆ పొజిషన్స్లో అవి అక్కడే ఉంటాయి. కానీ బాండ్స్ మాత్రం డబుల్ బాండ్ లేకపోతే లోన్ పేర్స్ అవి మారుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, పైన డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కింద డబుల్ బాండ్ ఉంది. అంటే బాండ్స్ మాత్రం రెజొనేట్ అవుతాయి, అంటే డీలోకలైజ్ అవుతాయి. డీలోకలైజ్ అంటే ఏంటంటే వాటి ప్లేసెస్ని చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కింద, ఇక్కడ పైన సింగిల్ బాండ్ ఉంది. అలా ఆ బాండ్స్ చేంజ్ అవుతాయేమో కానీ ఆ యాటమ్స్ లేకపోతే ఆ గ్రూప్స్ మాత్రం సేమ్ ప్లేస్లో ఉంటాయి. ఓకే, ద సేమ్ పొజిషన్ న్యూక్లియై, ద సేమ్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్ మీద ఈ ఆక్సిజన్ మీద 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇటు చూస్తే ఈ ఆక్సిజన్ మీద 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ ఆక్సిజన్ మీద 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఆ పర్టికులర్ యాటమ్ మీద సేమ్ ఉంటాయి అన్నమాట. అంటే యాటమ్స్ వాటి పొజిషన్స్ని చేంజ్ చేసుకోవు, అది ఫస్ట్ రూల్. ప్లస్ ఆ యాటమ్స్ మీద ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి అన్నమాట. అంటే యాటమ్స్ యొక్క అంటే ఒకసారి ఒక యాటమ్ మీద 3 లోన్ పేర్స్ ఉంటే ఇంకోసారి ఇంకో యాటమ్ మీద 3 లోన్ పేర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఉంటుంది, కానీ వాటి సంఖ్య తగ్గిపోదు, పెరిగిపోదు. అవి ఎన్ని ఉన్నాయో అన్నే ఉంటాయి అన్నమాట. టోటల్ కౌంట్ చేస్తే అవి ఎన్ని ఉన్నాయో అన్నే ఉంటాయి అన్నమాట. అలా సెకండ్ పాయింట్ అన్నమాట. అమాంగ్ ద రెజొనెన్స్ స్ట్రక్చర్స్, అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఏది స్టేబుల్ అంటే ద వన్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. ఏ స్ట్రక్చర్లో అయితే మోర్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయో, అంటే బాండ్స్ ఎక్కువ ఉంటాయో, అది చాలా స్టేబుల్ స్ట్రక్చర్. అంటే ఒక స్ట్రక్చర్కి 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి. ఆ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్లో అయితే కోవలెంట్ బాండ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ స్ట్రక్చర్ చాలా స్టేబుల్.
ఏ స్ట్రక్చర్లో దాని తర్వాత ఏ స్ట్రక్చర్లో అయితే మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండాలి, దాని తర్వాత ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అలా అనమాట. అంటే సపోజ్ మనకి ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH3 మనం CH3 CHO ఇది ఎసిటాల్డిహైడ్ అనమాట. ఇది ఎసిటాల్డిహైడ్. ఇక్కడ చూస్తే దీని రెజొనెన్స్ స్ట్రక్చర్ చూస్తే మనకి లేకపోతే ఇది ఇంకో స్ట్రక్చర్ తీసుకుందాం. ఎసిటాల్డిహైడ్ మనకి అంతగా సూట్ అవ్వదు, కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇంకో స్ట్రక్చర్ తీసుకుందాం అంటే మనకి CH2 డబుల్ బాండ్ CHO ఇది తీసుకుందాం. దీన్ని ఎక్రిలాల్డిహైడ్ అంటారు. ఇక్కడ అన్నీ ఎక్కడ కూడా చార్జ్ సెపరేషన్ లేదు. అంటే ఏ కార్బన్ మీద కూడా ఏ ఆక్సిజన్ మీద కూడా ఛార్జ్ లేదనమాట. జనరల్గా ఈ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలాగ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 డాట్స్ అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ 2 డాట్స్ అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కాస్త ఈ స్ట్రక్చర్ కాస్త మన రెజొనెన్స్ స్ట్రక్చర్ రాస్తే మనకి ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్ వచ్చేసి ఇక్కడికి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఒక డబుల్ బాండ్ ఈ ఆక్సిజన్ మీదకి అలా షిఫ్ట్ అవుతుంది. అది కర్వ్డ్ యారో నొటేషన్ అంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ దగ్గర నుంచి మనకి డబుల్ బాండ్ ట్రావెల్ చేసి ఆ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి, అంటే ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ని వదిలేస్తున్నాయి కాబట్టి ఆ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలాగా మనకి ఆ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది. తర్వాత అక్కడ నుంచి బాండ్ వెళ్ళిపోయింది కాబట్టి సింగిల్ బాండ్ ఉంటుంది దానికి. తర్వాత పక్క కార్బన్ మీదకి అది వెళ్ళింది కాబట్టి దానికి డబుల్ బాండ్ ఇలా వస్తుంది. ప్లస్ ఈ కార్బన్ దగ్గర నుంచి ఈ డబుల్ బాండ్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి దానికి ఆక్సిజన్కి మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ హెచ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇలా హెచ్ ఉంటుంది. ఇలా ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ CH2 ఇది CH2 ఉంది, ఇది CH2. సో ఇక్కడ చూస్తే మీరు ఈ రెండు స్ట్రక్చర్స్లో ఈ స్ట్రక్చర్ చాలా స్టేబుల్ అన్నమాట. ఎందుకంటే ఆ స్ట్రక్చర్లో ఎక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ లేవు, అన్నీ కూడా కోవలెంట్ బాండ్సే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు స్ట్రక్చర్స్లో ఇది చాలా స్టేబుల్. దాని తర్వాత ఈ స్ట్రక్చర్ స్టేబుల్ అన్నమాట. ఇంకో స్ట్రక్చర్ దీనికి మనం ఇంకో స్ట్రక్చర్ రాయొచ్చు. మనం దీనికి రాస్తే ఎలా వస్తుందంటే కార్బన్ మీద మనం CH2 మీద నెగిటివ్ ఛార్జ్ రాయొచ్చు. తర్వాత CH డబుల్ బాండ్ CO ప్లస్ రాయొచ్చు ఇలాగా. తర్వాత H ఇలా రాయొచ్చు అన్నమాట. అంటే ఎలాగంటే ఇది ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇది చాలా హైలీ అన్స్టేబుల్ అనమాట. ఇది హైలీ అన్స్టేబుల్ స్ట్రక్చర్. ఎందుకంటే జనరల్గా కార్బన్కి పోలిస్తే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అంటే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది అది సహించుకోలేదన్నమాట. కార్బన్కి ఎలక్ట్రాన్ కార్బన్ తీసుకొని ఆక్సిజన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయంటే అది జీర్ణించుకోలేదన్నమాట. అది కాబట్టి ఈ ఉన్నటువంటి 3 స్ట్రక్చర్స్లో ఇక్కడ ఏ ఛార్జ్ లేనటువంటి ఈ స్ట్రక్చర్ అది చాలా స్టేబుల్ అన్నమాట, హైలీ స్టేబుల్. దాని తర్వాత ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ చాలా స్టేబుల్, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. ఎందుకంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి అది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. దాంతో ఆక్సిజన్తో కంపేర్ చేస్తే కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. దాని తర్వాత ఈ స్ట్రక్చర్ జనరల్గా ఈ థర్డ్ స్ట్రక్చర్ జనరల్గా అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్, కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది అసలు ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఆ విధంగా మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలి,
ఇక్కడ చూడండి, ఆ యాటమ్స్ అనేవి ఎక్కడ కూడా చేంజ్ అవ్వాల. ఏ పొజిషన్లో ఉన్న యాటమ్స్ ఆ పొజిషన్లో ఉన్నాయి త్రీ స్ట్రక్చర్స్లో కూడా. కానీ ఓన్లీ ఆ బాండ్స్ మాత్రం కదులుతున్నాయి. ఆ నెంబర్ ఆఫ్ బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తే సేమ్ ఉంటుంది, సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి హైలీ స్టేబుల్ స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఏ స్ట్రక్చర్లో అయితే ఛార్జెస్ ఉండవో ఆ స్ట్రక్చర్ హైలీ స్టేబుల్ స్ట్రక్చర్. దాని తర్వాత స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఏ ఆటమ్కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్, ఏ ఆటమ్కి అయితే ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది ఆక్సిజన్ కన్నా, దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్ట్రక్చరు సెకండ్ స్టేబుల్. తర్వాత లీస్ట్ స్టేబుల్ ఏదంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండడం, అది లీస్ట్ స్ట్రక్చర్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేసి మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, సో అది అతను అక్కడ చెప్పాడు. ఇది తీసేద్దాం మనం ఫస్ట్. సో రెజొనెన్స్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెజొనెన్స్ స్ట్రక్చర్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ స్ట్రక్చర్స్ని ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి స్ట్రక్చర్స్ అనేవి మనకి రావు అన్నమాట. సో అవి రూల్స్. ఫస్ట్ రూల్ మనకి స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్లో అయితే మనకి అసలు పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఉండవో ఆ స్ట్రక్చర్ చాలా స్టేబుల్. తర్వాత ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జెస్ ఉన్నది, దాని తర్వాత ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నది స్టేబుల్ అనమాట. దాని తర్వాత లీస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ ఏంటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో, మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ లీస్ట్ స్టేబుల్ అనమాట. ఓకే, అది మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, రైట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ CH3COO-. ఎసిటేట్ అయాన్ అంటారు దీన్ని. CH3COO- అంటే ఎసిటేట్ అయాన్ అనేసి అంటారు. షో ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై కర్వ్డ్ యారోస్ అన్నాడు. అంటే CH3COO-. CH3COO- అంటే ఏంటంటే ఇక్కడ మనం CH3 సింగిల్ బాండ్ COO-. ఎక్కడైతే O- ఆక్సిజన్ మీద O- ఉంటుందో అక్కడ 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ లేదు కాబట్టి ఇక్కడ 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది ఎసిటేట్ అయ్యా అనమాట. దీన్ని మనం ఇలా రాస్తాం. ఇక్కడ రాసాడు చూడండి, ఇక్కడ రాసాడు. సో ఈ డబుల్ వన్ పైన ఇచ్చాడు, మనం కింద ఇచ్చాం, నో ప్రాబ్లం అనమాట. మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ దగ్గరికి వస్తుంది. ఈ కార్బన్ దగ్గరికి ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది, దాన్ని కర్వ్డ్ యారో అంటారు. ఇక్కడ ఈ బాండ్ ఫామ్ అయింది అనుకో కార్బన్కి ఆక్సిజన్ మీదకి. ఆల్రెడీ ఈ కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయి. జనరల్గా కార్బన్కి ఎప్పుడు కూడా 4 బాండ్సే ఉంటాయి, 5 బాండ్స్ అనేది ఉండవు. సో కాబట్టి 4 బాండ్స్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయినాయి. ఇదొక బాండు, ఇదొక బాండు, ఈ 2 డబుల్ బాండ్స్ అనమాట. 4 బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ దగ్గరికి ఇలా వస్తుంది. ఇలా వస్తూ ఉంటే ఆ కార్బన్ ఏం చేయకపోతే దానికి 5 బాండ్స్ అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తుందంటే ఈ పై బాండ్ ఉంది కదా, అది ఆక్సిజన్ తన వైపుకి ఇలా లాగేసుకుంటుంది. కార్బన్కి 4 బాండ్స్ మెయింటైన్ అవ్వడానికి ఈ ఆక్సిజన్ ఒక పై బాండ్ తన వైపుకి ఇలా లాగేసుకుంటుంది. లాగేసుకోవడం వల్ల అప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏంటి మనకి, CH3C. ఈ బాండ్ ఇక్కడ ఆక్సిజన్ మీదకి వచ్చేస్తుంది కదా, కాబట్టి ఆ ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. ఇలా నెగిటివ్ ఛార్జ్ 3 లోన్ పేర్స్, ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వచ్చిందంటే 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ ఆక్సిజన్ తన లోన్ పేర్ కార్బన్కి ఇచ్చింది కదా, అక్కడ డబుల్ బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. డబుల్ బాండ్ అలా ఫామ్ అవుతుందన్నమాట. కాబట్టి ఇది CH3C11O-. ఇక్కడ కూడా CH3C11O-. ఈ విధంగా మనకి ఈ 2 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనకి ఎసిటేట్ అయాన్కి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా సొల్యూషన్లో ఇచ్చాడు, ఇది ఒక ఎసిటేట్, ఇది ఒక ఎసిటేట్. మధ్యలో ఈ డబుల్ హెడెడ్ యారో అనేది మనం రాస్తాం అన్నమాట. ఇలా మనం ఇక్కడ రాస్తాం కదా డబుల్ హెడెడ్ యారో, ఆ విధంగా మనం ఇక్కడ డబుల్ హెడెడ్ యారో మనం చూడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇది
ఈ ఈ స్ట్రక్చర్ అనేది ఇదనమాట, ఈ స్ట్రక్చర్ అనేది ఇదనమాట. సో ఆ విధంగా మనం ఎసిటేట్ అయ్యానికి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనం రాస్తాం. తర్వాత ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు, రైట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ CH211CH ఇండికేట్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ ది కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్. ఇందాక చూసాం మనం ఎక్రిలాల్డిహైడ్ పైన ఇక్కడ మనం చూసాం కదా, అదే ఇదనమాట, అదే ఇది. ఇప్పుడు చూడండి CH211CH ఎక్రిలాల్డిహైడ్. ఇందాక మనం ఫస్ట్ చూసిన ఎగ్జాంపుల్ ఈ పైన మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాసి డిస్కస్ చేసాం కదా, అదే అనమాట. అందులో ఏ స్ట్రక్చర్లో అయితే అసలు చార్జెస్ లేవో అది చాలా స్టేబుల్. దాని తర్వాత మనకి ఆక్సిజన్ మీద నెగిటివ్, కార్బన్ మీద పాజిటివ్ ఉన్నది మనకి సెకండ్ స్టెబిలిటీ అనమాట. తర్వాత ఆక్సిజన్ మీద పాజిటివ్ ఇది, తర్వాత కార్బన్ మీద నెగిటివ్ అనేది లీస్ట్ స్టేబుల్ అనమాట. ఇది స్టెబిలిటీ ఆర్డర్ అనమాట. ఫస్ట్ది ఇది స్టేబుల్, తర్వాత ఇది స్టేబుల్, లీస్ట్ ఇది స్టేబుల్ అనమాట. సో ఆ విధంగా మనం ఇందాకే ఈ ఎగ్జాంపుల్ని చూసాం. ఓకే, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు ఇందాక మనం చెప్పుకున్నట్టే అనమాట. తర్వాత స్ట్రక్చర్ చూస్తే మనకి తర్వాత ప్రాబ్లం చూస్తే, ఎక్స్ప్లెయిన్ వై ద ఫాలోయింగ్ టూ స్ట్రక్చర్స్, ఇది 1 and 2 కెనాట్ బి ద మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ ది రియల్ స్ట్రక్చర్ ఆఫ్ CH3COOCH3. ఇది ఒక ఎస్టర్ అనమాట. ఎస్టర్లో మనకి జనరల్గా దీన్ని ఎక్స్పాండ్ చేసాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అది ఎలా ఉంటుందంటే CH3 C డబుల్ బాండ్ O CH3 ఇలా ఉంటుంది. సో దీని యొక్క ఫుల్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇది ఎలా ఉంది, ఈ స్ట్రక్చర్ని, ఇది మిథైల్ ఎసిటేట్ అనమాట, దీని పేరు మిథైల్ ఎసిటేట్. ఇక్కడ ఈ స్ట్రక్చరే ఈ స్ట్రక్చర్కి 2 రెజొనెన్స్ ఫార్మ్స్, ఇది ఇక్కడ ఇచ్చినటువంటి CH3 CO-OCH3 అనేది CH3O- డబుల్ బాండ్ OCH3. ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్, ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్ దీనికి, ఈ స్ట్రక్చర్కి. జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఏ స్ట్రక్చర్లో అయితే అసలు చార్జ్ సపరేషన్ ఉండదో, చార్జెస్ ఉండవో, ఆ స్ట్రక్చర్ అని చాలా స్టేబుల్ అని చెప్పుకున్నాం. సో ఆబ్వియస్గా ఇందులో చార్జెస్ లేవు కాబట్టి ఈ స్ట్రక్చర్ అనేది చాలా స్టేబుల్ అనమాట. ఈ స్ట్రక్చర్ అనేది చాలా స్టేబుల్. ఆబ్వియస్లీ ఈ 2 స్ట్రక్చర్స్ అనేవి మైనర్ స్ట్రక్చర్సే. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే, ఈ 2 స్ట్రక్చర్స్లో కూడా ఏ స్ట్రక్చర్ స్టేబుల్, ఈ స్ట్రక్చర్ స్టేబుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఉంది, ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంది. ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి దాని మీద నెగిటివ్ ఛార్జ్, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఇది ఓకే. కానీ ఇక్కడ చూస్తే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఇది లీస్ట్ స్టేబుల్ అనమాట. ఇది లీస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్. అంటే అన్నిటికన్నా స్టేబుల్ స్ట్రక్చర్ ఏంటి మనం రాసింది ఇది, తర్వాత స్ట్రక్చర్ స్టెబిలిటీ ఇది, తర్వాత స్ట్రక్చర్ లీస్ట్ స్టేబుల్ ఇది ఎగ్జిస్ట్ కాదనమాట. జనరల్గా ఇది ఎగ్జిస్ట్ అవ్వదనమాట. ఈ విధంగా మనకి 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మనం రాయొచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కార్బన్కి ఆక్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ స్ట్రక్చర్లో ఉండదు కాబట్టి అది మేజర్ కంట్రిబ్యూషన్ అవ్వదు అనమాట. 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి అక్కడ. C+ ఉంది అంటే అక్కడ 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది రెజొనెన్స్ స్ట్రక్చర్స్ గురించి. తర్వాత మనకి ఇక్కడ రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేసి ఇచ్చాడు. ఈ రెజొనెన్స్ ఎఫెక్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.